హాయ్ వ్యూయర్స్, మీకోసం ఈ ఆషాఢ మాసంలో ఈ ఫుడ్ తినాలని మీకు చూపిస్తున్నాను. ఈ ఫుడ్ మన ఆంధ్రాలో ఎక్కువగా తింటుంటారు. అంటే తెలగపిండి ములగాకు. ముందుగా కొద్దిగా వాటర్ తీసుకుని ఉప్మా రవ్వ ఎలా మనం అది బాయిల్ అవుతున్నప్పుడు ఎలా వేస్తామో అదేవిధంగా తెలగపిండి కూడా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు తెలగపిండి వేయాలి. అందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత నేను ఈ ములగాకు ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్నాను. ఇది కూడా వేసి ఉడకనివ్వాలి. ఈ తెలగపిండి ములగాకు కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పిల్లలకైతే ఇంకా మంచిది. మునగాకు గురించి ఇంకా చెప్పనవసరమే లేదు. మంచి ఔషధ గుణాలు ఉన్నవి. సో ఈ కూర పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మంచిది. ఈ ఆషాఢ మాసంలో తినడం అనేది ఇంకా మంచిది. ఈ తెలగపిండి వచ్చి గానుగ పడతారు కదా, నువ్వులు, ఆ వేస్టేజే ఈ తెలగపిండి. సో మనకి ఏ విధంగా చూసుకున్నా హెల్త్కి చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు పెనం అయితే పెట్టుకుని పోపులు అయితే నేను ఇవన్నీ పోపులు తీసుకున్నాను. ముందుగా వెల్లుల్లిపాయలు అయితే నేను ఫ్రై చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ కలిపి ఒకేసారి పోపు పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని వేగవు సరిగా. మనం ఏంటంటే ఒక ఆర్డర్లో పోపు అనేది పెట్టుకుంటే ఏవి ఎంతవరకు ఫ్రై అవ్వాలో అంతవరకు ఫ్రై అవుతాయి. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఈ శనగపప్పు, మినపప్పు కూడా వేయాలి. తర్వాత ఆవాలు ఇవన్నీ వేసి లాస్ట్లో మనం కరివేపాకు అని నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసామనుకోండి, ఆ రెండు కూడా ఫాస్ట్గా వేగిపోతాయి. అందువలన అవి లాస్ట్లో వేస్తే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ కలిపి ఒకేలాగా పోపు పెట్టేస్తారు. అప్పుడు వెల్లుల్లిపాయలు, శనగపప్పు ఇవి ఫ్రై అవ్వవు అనమాట. అందుకని నేను ఇది చెప్తున్నాను. ఇది ఒక టిప్ లాగా అనమాట. పోపుని బట్టి కూడా ఒక్కొక్కటి టేస్ట్ అనేది వస్తుంది కూరకి. సో అందుకే నేను ఇది చెప్తున్నాను. మనం పోపు అయితే రెడీ అయిపోయింది. ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మనకి ఒక పక్క కూర ఉడుకుతుంది కదా, ఆ కూరలో యాడ్ చేసేసుకోవడమే. మనం తెలగపిండిలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోవాలి. వాటర్ ఉంటే బాగోదండి టేస్ట్. మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. కోడిగుడ్డు ఉక్కురు చేసుకుంటాం కదా, ఆ విధంగా అది ఎలా డ్రైగా ఉంటుందో ఆ విధంగా డ్రై అయిపోవాలి కూర మొత్తం. నేను అదే వాటర్ పోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది. ఈ టైంలో మనం ముందుగా పోపు ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది చల్లారిపోతే ఇంక ఇందులోకి కలుపుకోవడమే. చూడండి, కూర అయితే డ్రైగానే అయిపోయింది. మరీ తడిగా ఉన్నా కూడా బాగోదన్నమాట టేస్ట్. ఇప్పుడు పోపు తీసుకొచ్చి ఇందులో కలిపేసుకోవడమే. ఈ తెలగపిండి కూర గానుగ నూనెతో పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ప్లస్ అన్నంలో కలుపుకున్నప్పుడు మనం కూరతో పాటు కొద్ది గానుగ నూనె వేసుకుని తింటే ఇంకా మంచిదండి. మీకు ఆల్రెడీ తెలుసున్నదే కదా, గానుగ నూనె అనేది మనకి హెల్త్కి ఎంత మంచిదన్నది. పిల్లలకి పెడితే ఇంకా మంచిదండి. ఎముకలకి బలం అవి కూడా వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మన హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేయాలి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.